నమస్కారం. ఏసీటీ వార్తలకు స్వాగతం. నా పేరు భాష. ముందుగా ముఖ్యాంశాలు. అందరి ఆమోదంతోనే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. బాపట్ల మున్సిపల్ కౌన్సిల్లో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రకటన. మినుముకు తెగులు, అప్రమత్తంగా ఉండాలి రైతులు. వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సివి రామారావు విజ్ఞప్తి. అన్నం సతీష్ వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్. యువభేరిని ఆపలేరు, సవాల్ విసిరిన వైసీపీ నాయకులు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ముప్పాళ్ల. అభివృద్ధి దిశగా బాపట్ల 2 ఏళ్ల వ్యవధి, 13 కోట్ల ప్రగతి, పలువురి అభినందన. దైవ సంకల్పం ఉంటే ప్రతి పని విజయవంతం. చింతాయపారంలో చర్చి హౌస్ ను ప్రారంభించిన వేగేశ్వర నరేంద్ర వర్మ. బాపట్లలోని శ్రీ అష్టలక్ష్మి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత ఉత్సాహపూర్తిగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. విశ్వేక్షణ పూజ, పుణ్యాహ వచన, నిత్య హోమాలు, గర్త పూజలు, నూతన బింబ ప్రతిష్టలు, ఆలయ కలశ స్థాపన, దృష్టి దర్శనం, మహాకుంభాభిషేకం కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ వినాయక, అష్టలక్ష్మి, సరస్వతి, సింహవాహన, బలిపీఠం, ద్వారపాలన, నూతన శిలాబింబ, శ్రీలక్ష్మీ నారాయణ పంచలోహ ఉత్సవ విగ్రహ, ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని శ్రీ అష్టలక్ష్మి దేవస్థాన కమిటీ విజ్ఞప్తి చేసింది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని పురపాలక కౌన్సిల్ అభీష్టం మేరకు వారు కోరిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి అధ్యక్షత వహించారు. బాపట్ల 31వ వార్డులోని పెయింటర్స్ కాలనీలో కార్పెంటర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్, తాపీ పనివారి కోసం వేరువేరుగా కమ్యూనిటీ హాళ్లను నిర్మించేందుకు కౌన్సిల్ తీర్మానం చేసింది. దీనిపై ఎమ్మెల్సీ అన్నం సతీష్ మాట్లాడుతూ మే నెల నాటికి వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. త్రవ్వకాలువ వద్ద మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి చేసిన విజ్ఞప్తిపై కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే దీనిపై కౌన్సిల్లో వైసీపీ ఫ్లోర్ లీడర్గా సయ్యద్ పీర్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని జనసంచారం లేని వీధుల్లో ఏర్పాటు చేస్తే ఆ మహానీయుడికి మనం అవమానించినట్లేనని అన్నారు. దీనిపై తన సూచనను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై అన్నం సతీష్ మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతోనే వారు కోరిన చోట విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుందామని అన్నం సతీష్ తెలిపారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి గొంతుల్లో సందుల్లో పెట్టే విగ్రహం ఆయన యొక్క గొప్పతనాన్ని శ్లాఘించడం అవుతుంది అధ్యక్ష. అవమానపరిచినట్టయితే అతని భారతదేశానికి తన ఉనికిని చాటినటువంటి గొప్ప మేధావి అధ్యక్ష. అతను ఈ భారతదేశం ఈరోజు రక్షణ రంగంలో ప్రపంచ స్థాయిలో మరి క్షిపణి తయారీదారుడు అంటే అబ్దుల్ కలాం. అటువంటి వ్యక్తిని ఆ గొంతుల్లో సందులో పెడతాం సరైన అసలు అది సమంజసం కాదు. పెడితే ఖచ్చితమైన మంచి సెంటర్లో చూసి చీల్ రోడ్ సెంటర్లో కానివ్వండి, లేకపోతే ఐలాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జింగ్ సెంటర్లో కానీ అటువంటి మహనీయుని యొక్క విగ్రహం పెట్టి మనం పెట్టించినట్లయితేనే అతని యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది, అతన్ని శ్లాఘించినట్టు అవుతుంది, అతన్ని గౌరవించినట్టు అవుతుంది, ఈ దేశాన్ని మనం గౌరవించుకున్నట్టు అవుతుంది. ఆ ఉద్దేశం అధ్యక్ష. మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ బరియల్ గ్రౌండ్స్ అన్నింటినీ కూడా 100% ఆ బరియల్ గ్రౌండ్స్లో ఏ ఒక్క చిన్న పని కూడా చేయవలసి పని ఉండకుండా మనం అన్ని పూర్తి చేయాలి ఈ ఉన్న కౌన్సిల్ టైంలో అని చెప్పి అనుకున్నాం. ఆ ప్రతిపాదన తయారు చేసిన సందర్భంలో నేను సమావేశానికి వచ్చి చెప్పాను, ఖచ్చితంగా మనం చేయాలంటే ఇంత డబ్బును మనం ఎలా తీసుకురాగలుగుతాం, ఈ డబ్బు మనం మొబైల్ చేయలేమేమో, జనరల్ ఫండ్స్లో అంత డబ్బు రాదని. ఆ రోజున మనం ఇట్లాగే మాట్లాడుకునేటప్పుడు చెప్పాను నేను, ఖచ్చితంగా అవి మనం పూర్తి చేయడానికి మనకు అవకాశం వస్తుంది. మీరు ముందు దాన్ని ఆమోదం తీసుకొని టెక్నికల్ శాంక్షన్ గురించి ప్రాసెస్ మొదలుపెట్టి టెండర్లు పిలిస్తే ఒక 2-3 మాసాలు అవుతుంది. ఈ 2-3 మాసాల్లో వాటిని డబ్బుని ఏదో విధంగా మనం తెచ్చుకోవచ్చని ప్రయత్నం చేశాం. మరి బీపీఎస్ స్కీమ్ కింద దగ్గరగా 2,30,00,000 రూపాయలు ఏదైతే ఇప్పటి వరకు మున్సిపాలిటీకి ప్రజల దగ్గర నుంచి రెగ్యులరేషన్ స్కీమ్లో మనకు వచ్చినాయో ఆ డబ్బు మొత్తం
మన మున్సిపాలిటీకి కేటాయించారు. అంటే ప్రభుత్వం ఏంటంటే ప్రజల వద్ద నుంచి ఏ విధమైనటువంటి పన్నుల రూపంలో కానీ మరి ఏ రూపంలోనైనా ప్రభుత్వానికి చెల్లించే మొత్తాన్ని తిరిగి ప్రజల అవసరాల కోసం ఖర్చు పెట్టాలనేటువంటిది ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. ఆ డబ్బుని గవర్నమెంట్ ట్రెజరీలో జమ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. కేవలం ఎవరైతే ఏ పురపాలక సంఘంలో రెగ్యులరైజేషన్ స్కీమ్లో డబ్బులు ప్రజలు కట్టారో ఆ డబ్బులు మొత్తం అదే మున్సిపాలిటీలో ఆ ప్రజల అవసరార్థం తాగేదానికి నీళ్లు కానీ, రోడ్లు కానీ, మురుగు కాలువలు కానీ, బరియల్ రోడ్స్ కానీ ఇట్లా వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయమని ఇచ్చారు. ఇప్పటికి 2,30,00,000 రూపాయలు దాదాపు మన జమ అయింది. ఇంకా మనకి మార్చి 31 వరకు కూడా బీపీఎస్ స్కీమ్కి డబ్బులు చెల్లించేదానికి టైం ఉంది. మనకు ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం ఇంకొక 1,5 వరకు ఇంకా మనకి డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అంటే దగ్గరగా 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల వరకు కూడా ఈ బీపీఎస్ స్కీమ్ కింద మున్సిపాలిటీకి అదనంగా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద కూడా ఆమోదం తీసుకురాబోతా ఉన్నా. ఇంకో 6-7 కోట్ల రూపాయలైనా తీసుకొచ్చి మున్సిపాలిటీకి సంబంధించి ఏ వార్డులోనైనా పార్టీలతో సంబంధం లేకుండా ఏ వార్డులోనైనా ఏ పని ఉన్నా అవన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచనలో మేము ఉన్నాం. మీరు సహాయం అందిస్తే పూర్తిగా ఈ రాబోయే 2017 తర్వాత ఈ మున్సిపాలిటీలో మరలా మనం పనులు చేయాలి, ఈ పని కావాలనేటువంటి పరిస్థితి లేకుండా పూర్తి చేద్దామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. దైవ సంకల్పంతోనే ప్రతి పని విజయవంతం అవుతుందని వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. మంగళవారం కల్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామంలో ఉన్న చర్చి హౌస్ను ఆయన ప్రారంభించారు. ముందుగా చింతాయపాలెంలోని ఎస్సీ కాలనీ వాసులు వేగేసిన నరేంద్ర వర్మ, చీరాల గోవర్ధన్ రెడ్డిలను బ్యాండు మేళాలతో, పూల జల్లులతో గ్రామంలోకి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం అక్కడ గ్రామ పెద్దలను, దాతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 45 చర్చీల అభివృద్ధి నిమిత్తం ఒక్కొక్క చర్చికి 1,00,000 రూపాయలకు తగ్గకుండా ఇచ్చానని తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన చర్చి హౌస్కు 1,50,000 రూపాయలు విరాళం అందించానని అన్నారు. అయితే చర్చి హౌస్ అభివృద్ధికి నాతో పాటు ఎంతోమంది దాతలు విరాళం అందచేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తక్కువ సమయంలో ఇంత సుందరంగా చర్చిని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వేగేసిన ఫౌండేషన్స్ చైర్మన్ వేగేసిన నరేంద్ర వర్మ కులమతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అతి తక్కువ కాలంలో ఒక మంచి వ్యక్తిగా ప్రజల ఆదరాభిమానాలు పొందడం, దైవ ఆశీస్సులు ఉండడమేనని అన్నారు. ఇక్కడ ఈ సమయంలో మేమంతా గ్రామానికి రావడం కూడా కేవలం దైవ సంకల్పమేనని అన్నారు. ఈ గ్రామ అభివృద్ధికి ప్రధానంగా దొప్పలపూడి దంపతులు, ఎంపీటీసీ మరకా శ్రీను చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, దాతలు తదితరులు పాల్గొన్నారు. మా దేవుడు మీ దేవుడు లేకపోతే అలా ఉండదండి. దేవుళ్ళు అందరికీ ఒకటే. ఎవరి దేవుడిని అలా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ప్రార్థించాలి. అప్పుడే ఆయన నిజమైన ఆశీస్సులు మనకు అందుతాయి. అటువంటి ఆశీస్సులు మీకు అందుతున్నాయి 100%. కానీ నిజంగా ఇష్టంగా ఎలా ప్రార్థించాలి అనేది మీరు మీ పిల్లలకి గురువులు స్కూల్స్లో చదువు సంధ్యలు ఎలా నేర్పుతారో తల్లిదండ్రులు నేర్పుతూ ఇక్కడికి వచ్చిన ఫాస్టర్స్ ఎలా ప్రార్థన చేయాలనేది కూడా, ఎంత ఇష్టంగా ప్రార్థన చేయాలి, చేసే వల్ల ఉండే ఉపయోగాలు కూడా వాళ్ళకి చిన్నపిల్లలకి రాబోయే తరాలలో ఫ్యూచర్ అంతా వాళ్ళ ఇండియాకి వాళ్ళకి చెప్పటం కూడా అలవాటు చేయాలి. ఎందుకంటే ఆ దైవజనులే పిల్లర్స్ లాంటి వాళ్ళు సమాజానికి. హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అనే తేడా లేకుండా మన రకరకాల జాతులు మన భారతదేశం మనం కలిసి బతికే విధానాన్ని మన పిల్లలకు కూడా ఫ్యూచర్లో డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరం కోరుకుంటూ ఉన్నాను. పాల్గొనడానికి కారణం చేసిన ఆ మహోన్నత ప్రభువు అందరికీ కృప, ఆయన కృప ఇలాగే మనందరం ఉండాలని, మనందరం కలిసి ఉండాలని. రేపు ఫ్యూచర్లో ఇక్కడ ఏదైనా అంబేద్కర్ బొమ్మ గురించి ఇందాక వచ్చింది, అటువంటి విగ్రహ స్థాపన గురించి ఏదన్నా కుర్రోళ్ళందరూ ప్లాన్ చేస్తే నా దగ్గర రండి. దానికి కూడా నా వంతు నేనేం చేయగలుగుతానో తప్పకుండా చేస్తాను. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేద్దామనే తలంపుతో ఎంతోమంది దాతలు ఆస్తులు ఉండొచ్చు, కానీ ధనం ఉండొచ్చు, కానీ దాతృత్వం చాలా గొప్పది. అటువంటి దాతృత్వ స్వభావంతో చర్చిలు కానీ, మసీదులు కానీ, దేవాలయాలు అన్ని సామాజిక వర్గాలకు మన వంతు సహకారం అందిద్దాం. భగవంతుడు మనకి జన్మించినందుకు దాన్ని సార్థకం చేసుకుందామనే సదుద్దేశంతో రాజుగారు ప్రతి గ్రామం, ఏ గ్రామమైనా పోయి అక్కడ సమస్యలు తెలుసుకుని, ఏ అవసరాలు కూడా తెలుసుకుని
తన వంతు చేస్తున్నటువంటి నరేంద్రబాబు నాయుడు గారు. యువభేరిని జరగనివ్వమని జగన్ను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ అన్నం సతీష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్ అయింది. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు అన్నం సతీష్కు ఎక్కడ ఉందని ప్రశ్నించింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీజం చేయాలంటే అది కుదరదని ఆ పార్టీ హెచ్చరించింది. మంగళవారం కోనా చాంబర్లో వైసీపీ నియోజకవర్గ సమావేశం జరిగింది. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ అమృతపాణి మాట్లాడారు. జడ్పీటీసీ చిరసాని నారపరెడ్డి, వైసీపీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్, బాపట్ల మండల వైసీపీ కన్వీనర్ కోకి రాఘవరెడ్డి, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాల వైసీపీ కన్వీనర్లు షేక్ బాజీ, సీతారామిరెడ్డి, పార్టీ నాయకులు మాల్యాద్రి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్నం సతీష్ ఆయన ఎమ్మెల్సీగా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కొడుకు లోకేష్ బాబుకి సూట్ కేసులు మోటార్లు సమర్పించుకొని ఎట్లోకట్లా మేము ఇక్కడ బతకలేము, ఇక్కడ మహానుభావుడు ఉన్నాడు, ఇప్పుడు ప్రజల్లో మనిషి ఉన్నాడు, ఆయనతో మేము ఏదైనా ఇక్కడ రాజకీయాలు చేయాలంటే మాకు ఏదో ఒకటి కావాలని చెప్పేసి సూట్ కేసులు మోటార్లు ఇచ్చే ఒక ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని అయినా కానీ ఇక్కడ ఏం చేయలేక మరి 1-2 కార్యక్రమాలు మన రఘుపతి గారు, మన ఎమ్మెల్యే రఘుపతి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి ఒంట్లో వణుకొచ్చి ఆయన కొన్ని రౌడీ కార్యక్రమాలు చేశాడు. ఎమ్మెల్యే గారి మీద ఆయనకున్న ఆదరణ చూసి ఓచలేక తనకు జీవన మరణ సమస్యగా మారి ఏదో రకంగా నేను వార్తల్లోకి రావాలని చెప్పేసి నిన్న ఒక వార్తని ప్రచురించాడు. ఏందయ్యా అంటే యువబేరి కనుక బాపట్లలో జరిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, బాపట్లలో యువబేరి జరగనివ్వను, ఒకవేళ జరిగే పని అయితే 4 రోడ్లు నేను అందిస్తాను, జరగనివ్వను, జరిగే పని అయితే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాడు. ఏం మాటలండి ఇవి? యువబేరి ఎవరి కోసం జరుగుతుంది? అసలు యువబేరి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యువబేరి ఎందుకు పెడుతున్నాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెడుతుంది? అన్న మాట నిలబెట్టుకోవడం కోసం పెడుతుంది. ఒకవేళ ఇవ్వకపోయే పని అయితే 1500 నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఒక్కళ్ళకన్నా ఇచ్చారా? అది లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి యువబేరి పెట్టుకున్నాం. యువబేరి విద్యార్థులు ఇక్కడ కల్మషం నిజం. నేను ఆయన అన్నం సతీష్ బాబు గారు దాంట్లో ఆ వీడియోలో ఉంటే నిజంగా చాలా ఒక మంచి మాట ఉపయోగించాడు. బాపట్ల కల్మషం లేని వాళ్ళు, మంచివాళ్ళు, అది నిజమే. అందుకే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు బాపట్లలో. సరే అట్లయితే బాపట్ల పోస్ట్ పోన్ చేసుకుందామని నిర్ణయం 4 రోజుల కింద జరిగింది. అది తెలిసింది మనోడికి. వార్తల్లో పోవాలా, ఏం చేయాలా? అబ్బా ఇది కనుక నేను మాట్లాడితే నేను ఆపేసినట్టు అవుద్ది, నేను హీరోని అవుతున్నాను. నువ్వు హీరో కాదు, నువ్వు జీరో అని బాపట్ల ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు. మిస్టర్ సతీష్, నువ్వు హీరో అని ఎప్పుడో నిర్ణయించారు. నువ్వు ఇప్పుడు వచ్చి హీరో కావాలని చెప్పేసి నేను ఆపుకుంటాను, ఒకవేళ ఆపలేకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటాం చాలా హాస్యాస్పదం. ఎవరైనా నవ్వుతారు. అట్లాంటి మాటలు మాట మాకు. బాపట్లలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కనుక వచ్చినాయి అంటే నువ్వు పారిపోతావు, దాక్కుంటావు ఇంట్లో. ఎక్కడున్నావు నువ్వు అడ్రస్ కూడా చెప్పినంత పరిస్థితి వస్తుంది. ఆటలు సాగుతున్నాయని, నీ పోలీసులు ఉన్నారని, నీ రెవెన్యూ యంత్రాంగం ఉందని, లేకపోతే ఏదో లోకేష్ బాబు దగ్గర నీకేదో మాట సాగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి అవాకులు చవాకులు పేలితే మాత్రం మేము ఒప్పుకోం. యువబేరిని ఖచ్చితంగా ఇక్కడ జరిపి తీరుతాం. నువ్వు కనుక నిజంగా అన్న మాట మీద నిలబడి యువబేరి కనుక ఇక్కడ జరిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కనుక నువ్వు చెప్తే నేను జగన్ గారితో మాట్లాడి బాపట్లలో యువబేరి పెట్టిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2 ఏళ్ల వ్యవధిలో 13 కోట్ల రూపాయలతో పురపాలక సంఘాన్ని ప్రగతి దిశగా నడుపుతున్నారు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు. 2015 జనవరి 31వ తేదీన ఆయన బాపట్ల కమిషనర్గా వచ్చారు. పట్టణంలో ప్రధాన సమస్యలపై పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పట్టణంలోని 34వ వార్డుల్లో కోట్లాది రూపాయల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. మొత్తం మీద 13,52,65,000 రూపాయల అభివృద్ధి పనులను చేపట్టారు. ఇందులో కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, పురపాలక సంఘ కౌన్సిల్ సభ్యుల సంపూర్ణ సహకారంతోనే ఇంత అభివృద్ధి చేయగలిగానని కమిషనర్ ముప్పాళ్ల అన్నారు. మంగళవారం ఏసీటీ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. వార్డుల్లో సిమెంట్ రోడ్లు, మంచినీటి పథకాలు మెరుగుపరచడం, పైపు లైన్ల నిర్మాణం, 1,30,00,000తో నిర్మించిన అధునాతన కూరగాయల మార్కెట్, వివిధ పాఠశాలల అభివృద్ధి నిధులు, నారా చంద్రబాబు నాయుడు కళాక్షేత్రం అభివృద్ధి, ప్రజలకు అవసరమైన వివిధ కార్యక్రమాలను ఈ 2 సంవత్సరాల వ్యవధిలో చేపట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
పురపాలక సంఘ కౌన్సిలర్ల సంపూర్ణ సహకారంతో పాటు ప్రధానంగా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అందించిన నిర్మాణాత్మకమైన సహకారం వల్లే పట్టణానికి ఈ విధమైన అభివృద్ధి చేయడానికి దోహదపడిందని తెలిపారు. తనకు సహకరిస్తున్న అందరికీ ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ సందర్భంగా బాపట్ల పురపాలక సంఘ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిల్ సభ్యులకు మరియు పట్టణ ప్రజలకు, మా సిబ్బందికి, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రతినిధులకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల కాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా సహోద్భావ వాతావరణంలో ప్రశాంతంగా పూర్తి చేసడానికి సహకరించిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు కౌన్సిల్ సహకారంతో కానీ, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సహకారంతో కానీ దాదాపు 13 కోట్ల రూపాయల పనులకు సంబంధించి కొన్ని పనులు పూర్తయి ఉన్నాయి, మరికొన్ని ప్రోగ్రెస్లో ఉన్నవి. ముఖ్యంగా బాపట్లలో అసెట్ పరంగా చూస్తే కూరగాయల మార్కెట్ 1,30,00,000తోటి నిర్మించడం జరిగింది. అట్లాగే రైలుపేట వైపు ఓవర్ హెడ్ ట్యాంక్ లేక చాలా ఇబ్బంది నీటి సరఫరాకు ఎదుర్కొన్నారు అక్కడ ప్రజలు. దానికి సంబంధించి పని కూడా పోయిన నెలలో మొదలుపెట్టడం జరిగింది. దాదాపు 2 కోట్ల రూపాయల ఎస్టిమేట్ తోటి పని చేపట్టడం జరిగింది. అది కూడా రాబోయే 3-4 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అట్లాగే బరేల్ గ్రౌండ్స్ అన్నీ కూడా, అన్ని మతాలకు సంబంధించిన బరేల్ గ్రౌండ్స్ అన్నీ కూడా 3,20,00,000తోటి చేపట్టడం జరుగుతుంది. ఈరోజే కౌన్సిల్లో దానికి సంబంధించిన టెండర్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయటం జరిగింది. వాటన్నిటిని కూడా రాబోయే 3 నెలల కాలంలో పూర్తి చేసి ప్రజలకి చాలా అత్యవసరమైన శ్మశానాల అభివృద్ధిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలను అధిగమించి అందరి సహకారంతో బాపట్ల పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నా టైంలో చేసేదానికి సహకరించిన అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇదే రకమైన సహకారం అందరి నుంచి కోరుకుంటున్నాను. మరి ఒకసారి పట్టణ ప్రజలందరికీ కూడా బాపట్లలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారాన్ని అందజేసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ను ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి కృతజ్ఞత తెలియజేసింది. కమిటీ సభ్యులు మంగళవారం ఎమ్మెల్సీని కలిసి తమ విజ్ఞప్తిపై వెంటనే స్పందించినందుకు మరోసారి కృతజ్ఞత తెలియజేశారు. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు పఠాన్ రాజేష్, ముస్లిం నాయకులు కలిసి త్వరలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లీశ్వరి, వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు, కౌన్సిలర్లు ఎక్కలదేవి నాగరాజు, దేవసహాయం, కోఆప్షన్ సభ్యులు జరీనా బేగం, ఫక్రుద్దీన్, ఫరీద్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తోట నారాయణ తదితరులు ఉన్నారు. ఇదే సందర్భంలో బాపట్ల అంజుమన్ కమిటీ అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కలిసి ముస్లిం ఆస్తుల అభివృద్ధికి ఎమ్మెల్సీ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా అంజుమన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇస్లాంపేట, జమీదార్పేట, ఈద్గాల అభివృద్ధికి అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని అన్నారు. సామాన్య కుటుంబ నేపథ్యం నుండి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి చదివి రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా, మరి ఆయన భారతదేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా మరి ఆయన విగ్రహం భావితరాలకు ఒక స్ఫూర్తిగా నిలవాలని మరి గౌరవ శాసనమండలి సభ్యులైన అన్నం సతీష్ గారికి మేము మా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి నుంచి వారికి ఒక నివేదన అందజేశాము. అయితే ఆయన తక్షణం స్పందించి సహృదయంతో మాకు విగ్రహాన్ని మంజూరు చేయటమే కాక ఆయన అన్ని విధాలుగా మాకు అవకాశం కల్పించినందుకు ఆయనకు మరి మా ముస్లిం సంఘాల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4,10,000 రూపాయలు అందజేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ మొత్తాన్ని ఎమ్మెల్సీ అన్నం సతీష్ బాధితులకు అందజేశారు. బాపట్ల, కర్లపాలెం మండలాల్లోని 6గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను అందజేశారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తానికొండ దయాబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నక్కల వెంకటస్వామి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తోట నారాయణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలోని 8 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 4,10,310 రూపాయలని ఇవ్వటం జరిగింది. ఈనాడు మౌలిక వసతుల రూపకల్పనలో ముందుండి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని సామాన్య ప్రజానికానికి కూడా అందించాలని, ఆరోగ్య భరోసా కల్పించాలన్న ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విస్తృతంగా వైద్య సాయం చేస్తూ ఉంటే దీనిలో భాగంగా జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి సారథ్యంలో బాపట్ల నియోజకవర్గంలో ఎవరైతే అర్హత కలిగిన వైద్యం చేయించుకున్న వారు ఉన్నారో వారందరినీ గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి చేయూతనివ్వడం జరుగుతూ ఉన్నది. ఇంకా ఎంతోమంది పేదవారు కూడా వైద్యం చేయించుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా 100% ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి వద్ద నుంచి వచ్చే ఈ సహాయాన్ని అందించేందుకు ఎల్లవేళలా కూడా మేము ముందుంటామని, పేదల పట్ల, పేదల ఆరోగ్యం పట్ల, పేదల జీవితాల పట్ల వారి జీవితానికి భరోసా ఇచ్చే దిశలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నం సతీష్ ప్రభాకర్ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎల్లవేళలా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం. మినుముకు ఆశించే తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి రామారావు విజ్ఞప్తి చేశారు. మినుమును ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యల్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మనకి గుంటూరు జిల్లాలో ఈ రబీలో దాదాపుగా మనకి ఒక 60,000 హెక్టార్ వరకు కూడా మనకి ఈ మినుము సాగులోకి వచ్చింది. అయితే ఏంటంటే ఈ మినుము సాగులో ఇప్పుడు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా గమనిస్తే ఈ తలమాడు తెగులు అనేది చాలా చోట్ల కనబడతా ఉంది. అలాగే మన బాపట్ల కూడా చూస్తే కర్లపాలెం కానీ, పిట్లవారిపాలెము, ఇటు చందోలు ఈ ఏరియాలో కూడా నిన్న మేము సర్వే చేయటం వలన మాకు తెలిసింది ఏంటంటే ఈ ఏరియాలో కూడా చాలా చోట్ల మనకి ఈ తలమాడు అనేది కనబడతా ఉంది. అయితే ఏంటంటే రైతులు తెలియక ఏదో రకరకాల మందులు పిచికారి, అది కూడా ఏంటంటే ఈ డీలర్లు ఏది రికమెండ్ చేస్తే ఆ మందులు కొడతా పోతూ ఉన్నారు. దానికంటే కూడా అంటే తలమాడు గమనించిన వెంటనే జనరల్గా ఏంటంటే ఈ తలమాడు వైరస్ అంటే బడ్ నెక్రోసిస్ వైరస్ అంటాము. ఈ వైరస్ మనకి ఈ తామర పురుగుల వలన ఒక చెట్టు నుంచి ఒక్కో చెట్టుకి మనకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మనకి దాదాపుగా ఒక 100 రోజుల నుంచి కూడా మనకి వర్షపాతం అనేది లేకపోవటం వలన, చాలా డ్రై వెదర్ ఉండటం వలన మనకేంటంటే ఇటువంటి పరిస్థితులు ఈ తామర పురుగులకి చాలా అనుకూలమైన వాతావరణం. సో ఈ వాతావరణంలో అవి బాగా అభివృద్ధి చెంది ఇవి ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఉన్నాయి. ముందుగా ఇనీషియల్గా కానీ మనం గమనించినట్టయితే ఈ లేత ఆకులు అనేవి కొంచెం కింద వైపుకి వంకరలు తిరుగుతూ ఉంటాయి. అది గమనించి నెమ్మటే కానీ ఈ తామర పురుగుని కంట్రోల్ చేసుకోగలిగితే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపుకోవచ్చు. ప్రస్తుతం చూస్తే చాలా చోట్ల మనకేంటంటే నవంబర్ 15 నుంచి ఆల్మోస్ట్ జనవరి మొదటి వారం దాకా కూడా ఈ మినుము వేస్తూ ఉన్నారు రైతులు. ఈ స్టేజ్లో ఉంది ప్రస్తుతానికి మనకి ఇక్కడ మినుము పిట్లవారిపాలెం కానీ కర్లపాలెం ఈ ఏరియాలో చూసుకుంటే. సో ఈ లేతల వరకు బాగానే ఉన్నాయి. ముదురు వేసిన చోట నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల వేసినటువంటి మినుములో ఈ ఉధృతి ఎక్కువగా గమనించడం జరిగింది మేము. సో ఆ పొలాల్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా నియంత్రించుకోవడానికి రైతులు ఈ పిప్రోనిల్ రీజెంట్ అని దొరుకుతుంది. ఈ మందుని ఎకరాకి 400 మిల్లీలీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. అదే ఉధృతి ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే ఈ స్పైనోసాడ్ అంటాం, ట్రాసర్ అని అంటారు. ఈ మందుని 75 మిల్లీలీటర్లు 200 లీటర్లలో కలుపుకొని నీటిలో కలుపుకొని దీన్ని పిచికారీ చేసుకోవాలి. కాబట్టి రైతులు పూత ఒకసారి ఇప్పతీసి చూసుకొని దాంట్లో ఏదైనా పురుగు ఉందా లేదా, సన్నటి పురుగు ఉంటుంది, గంగలు మన దారంలాగా ఉండి దాని మీద నల్లటి మచ్చలు కనపడతాయి. ఇటువంటి పురుగు కానీ కనబడితే ఇమ్మీడియట్గా దానికి నివారణకి నూలరాని కానీ వాడవచ్చు. మరీ ఉధృతి ఎక్కువ ఉండి గూడు కానీ కట్టేస్తూ ఉంటే ఈ దాంతోపాటు ఏంటంటే ఈ కొరాజాన్ కానీ ఫ్లూబెండామైడ్ కానీ ఇట్లాంటివి కొట్టుకోవచ్చు. బాగా గూళ్ళు కట్టిన చోట మాత్రము ఈ మందులతో పాటు నువ్వాన్ని మనం ఒక లీటర్కి 1 మిల్లీలీటర్ పురుగు ఫ్లూబెండామైడ్ కానీ కొరాజాన్తో కానీ కలుపుకొని కొట్టుకుంటే బాగా సామర్థ్యంగా పనిచేస్తాయి ఇవి. సో ఈ బీఆర్ క్రియేషన్స్, వేగేసిన ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సినీ పాటల పోటీల్లో బాపట్ల పబ్లిక్స్కు చెందిన విద్యార్థులు బహుమతులు సాధించారు.
2000 నగదు బహుమతిని 10వ తరగతికి చెందిన బి వైష్ణవి 3వ బహుమతిగా 1000 రూపాయలు నగదు బహుమతి గెలుచుకున్నారని ప్రిన్సిపల్ పి లక్ష్మీకుమారి తెలిపారు. అలాగే జోనల్ స్థాయిలో పేరలి జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన ఆటల పోటీలలో పాల్గొని బాపట్ల పబ్లిక్ స్కూల్కు చెందిన విద్యార్థులు అనేక బహుమతులు గెలుచుకున్నారని ప్రిన్సిపల్ తెలిపారు. బహుమతులను గెలిచిన పాఠశాలకు మంచి పేరు తెచ్చిన విద్యార్థులను బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పల్నేని శేషగిరిరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పి లక్ష్మీకుమారి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వి రత్న అభినందనలు తెలియజేశారు. బాలుర అథ్లెటిక్ విభాగంలో బాపట్ల వివేక ఫాస్టర్ స్కూల్ విద్యార్థులు తమ క్రీడా ప్రతిభను చూపి తమ సత్తాను చాటుకున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. అందరి ఆమోదంతోనే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. బాపట్ల మున్సిపల్ కౌన్సిల్లో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రకటన. మినుముకు తెగులు, అప్రమత్తంగా ఉండాలి రైతులు. వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సివి రామారావు విజ్ఞప్తి. అన్నం సతీష్ వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్. యువభేరిని ఆపలేరు, సవాల్ విసిరిన వైసీపీ నాయకులు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ముప్పాళ్ల. అభివృద్ధి దిశగా బాపట్ల 2 ఏళ్ల వ్యవధి 13 కోట్ల ప్రగతి, పలువురి అభినందన. దైవ సంకల్పం ఉంటే ప్రతి పని విజయవంతం. చింతాయపారంలో చర్చి హౌస్ ను ప్రారంభించిన వేగేశ్వర నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.